అరే లక్ష్మి, దీపావళి పెట్టుకుని నువ్వేంటి ఇలా వచ్చావ్? ఎవరి అకౌంట్లో ఎంత క్రెడిట్ చేయాలో అప్పుడే లెక్కలు చూసేశావా? ఏం చెప్పమంటావ్ దుర్గా? ఈ మధ్య భక్తులు హైక్ కావాలి, బోనస్ ఇవ్వు, ఈఎంఐలు తీర్చేయి అనేది తప్ప మాకు శాంతిని ఇవ్వు, సంతోషాన్ని ఇవ్వు అని అడగడం లేదు. అదే కార్పొరేట్ భక్తి. వాళ్ళకి టార్గెట్లు, డెడ్లైన్స్ తప్ప ఇంకేమీ గుర్తుండవు. వాళ్లలో కొందరు నువ్వు సంహరించిన రాక్షసుల కంటే ప్రమాదకరంగా ఉన్నారు. బోనస్ కాకపోయినా కనీసం ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వడం లేదు. అవును, నిజమే. వాళ్లైనా యుద్ధానికి ధైర్యంగా వచ్చేవారు. వీళ్లంతా కార్పొరేట్ ముసుగులో దాక్కుంటారు. లోభం, స్వార్థం ఎప్పుడూ లాభాన్ని ఇవ్వవు. మంచి హృదయం, మనస్ఫూర్తిగా పంచుకునే తత్వమున్నప్పుడే ఐశ్వర్యంతో పాటు నా ఆశీర్వాదం లభిస్తుంది. అవును, దీపావళి అంటే స్వార్థం, లోభం వంటి చీకటిని కాల్చి వెలుగుతో నింపడమని తెలుసుకోవాలి. దాంతోపాటు కాస్త ప్రకృతిని గుర్తుంచుకుని తక్కువ ఫైర్వర్క్స్తో కాలుష్యాన్ని అదుపు చేస్తూ సేఫ్గా ఆనందంగా పండుగ జరుపుకోవాలి. ఈ దీపావళికి నీ ఆశీర్వాదంతో పాటు ధైర్యం, జ్ఞానం, ధనం కూడా అందరికీ లభించాలి. సరే దుర్గా, మళ్ళీ కలుద్దాం. ఇంతలో భక్తులు బంగారు ధరలతో నా ఆశీర్వాదాన్ని పోల్చడం మొదలు పెడతారు. అలాగే ఈ దీపావళికి వచ్చిన స్వీట్ బాక్స్ నాకు కూడా పంపించు.